సో మనమందరం కూడా మహాజనుల యొక్క చరిత్ర, ద్వాదశి మహాజనుల యొక్క చరిత్ర మనమందరం కూడా గత 3 రోజుల నుంచి మనమందరం శ్రవణం చేస్తున్నాము. ఈ మహాజనుల యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళ జీవితం అమృత తుల్యం అవుతుందని స్వయంగా యమధర్మరాజు చెప్తున్నారన్నమాట. ఈ విధంగా 12 మంది మహాజనుల చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళ జీవితం అమృత తుల్యం అవుతుంది. ఎందుకంటే మన జీవితం అమృత తుల్యం కాదు. ఎందుకు? మన జీవితం ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మూమెంటు చస్తూ బతుకుతూనే ఉన్నాము. అమృత తుల్యం జీవితం మనం గడపాలి. ఎప్పుడవుతుంది ఇది? ఎప్పుడైతే ఈ 12 మంది మహాజనుల యొక్క చరిత్ర వింటారో, వాళ్ళ అడుగుజాడలు ఎవరైతే నడుస్తారో వాళ్ళ జీవితం అమృత తుల్యం అవుతుంది. సో మొట్టమొదటి మహాజను ఎవరు? స్వయంభు అంటే బ్రహ్మ అన్నమాట. సో బ్రహ్మ గురించి మనం 2 రోజులు చెప్పుకున్నాం. అన్నమాట. బ్రహ్మ ఒక అద్భుతమైన కార్యం చేశాడు జీవితంలో. అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటిదా కార్యము? బాండీర వనంలో రాధాకృష్ణులకి వివాహం చేశాడంట ఆయన. ఈ రోజు కూడా ఉంటుంది, మీరు దర్శనం చేసుకుని ఉండవచ్చు. బాండీర వనంలో బాల్య వివాహం చేశాడంట. బ్రహ్మకు ఒక కోరిక అంట, కృష్ణుడికి, భగవంతుడి శ్రీకృష్ణుడికి రాధాకి వివాహం చెయ్యాలి అనేసి. కృష్ణుడు అన్నాడు, ఇదేం కోరిక, ఎలాంటి కోరిక? సరే వివాహం చేస్తావు, మరి పురోహితుడు కావాలి కదా వివాహానికి. వివాహానికి పురోహితుడు బ్రాహ్మణుడు ఉన్నాడా? అప్పుడు బ్రహ్మగారు అన్నాడంట, నేనే బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మనే. ఓకే రైట్. మరి కన్యాదానం చేయడానికి తండ్రి కూడా కావాలి కదా. తండ్రి ఎవరైనా ఉన్నారా? యోగ్యతైన తండ్రిని నేనే. ఈమె నా బాలిక కుమార్తె రాధా, మీరే నా అల్లుడు. నేను కన్యాదానం చేస్తున్నాను నా కుమార్తె అని. ఈ విధంగా వాళ్ళిద్దరికి బాల్య వివాహం చేశారు. ఇది ప్రమాణము బాండీర వనంలో. మన ప్రపంచం మొత్తం మీద రాధాకృష్ణుల విగ్రహాలు నిలబడి ఉంటారు ఆల్టర్లోని. కానీ బాండీర వనంలో చూడండి, రాధాకృష్ణులు ఎలా ఉంటారు? శ్రీకృష్ణుడు రాధాకి సింధూరం పెట్టినట్టుగా నిలబడి ఉంటాడనమాట. సింధూరం నుదుటిన పెట్టేటట్టుగా. మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు? ఎంతమంది దర్శనం చేసుకున్నారు మీలోని? శ్రీకృష్ణ భగవానుడు రాధా నుదుటిన ఈ సింధూరం పెట్టినట్టుగా నిలబడి ఉంటాడనమాట. చెట్టు కింద ఉంటుంది కదా అది. చెట్టు కింద ఉంటుంది. శ్రీకృష్ణుడు రాధా నుదుటిన సింధూరం పెడతాడనమాట. ఇంకెక్కడ కూడా ఈ చిత్రం, ఈ దృశ్యం చూడమ్మా. అక్కడే రాధాకృష్ణ పసుపు కుంకుమ కూడా ఇస్తారు కదా ప్రభు. ఇస్తారు. ఈ విధంగా ఇవన్నీ ఇస్తే మనం కూడా పసుపు కుంకాలతో నిండుగా 100 ఏళ్ళుగా ఉంటారని ఒక సెంటిమెంట్ కదా స్త్రీలకి. ఈ విధంగా ఇచ్చి పుచ్చుకుంటారు అన్నమాట, గాజులు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా. సో ఇది బ్రహ్మ తన జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడనమాట. తర్వాత బ్రహ్మ స్వయంగా బ్రహ్మ సంహిత రచించాడు. ఎంత అద్భుతమైనది బ్రహ్మ సంహిత తెలిసిందా? ఈ బ్రహ్మ సంహిత దక్షిణ భారతదేశంలో కొంతమంది వేద బ్రాహ్మణులు ఆ రోజుల్లో పాడారంట. పాడితే చైతన్య మహాప్రభు దక్షిణ భారతం యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన పులకింతులు అయిపోయాడంట, రోమాంచితులు అయిపోయాడు. వాణి గద్గత, ఏమి స్తుతి, ఏమి స్తోత్రం బ్రహ్మ సంహిత. అప్పుడు వాళ్ళు వేద బ్రాహ్మణులు, వేద పండితులను అడిగారు, అయ్యా ఈ బ్రహ్మ సంహిత నాకు ఇస్తారంటే, ఇస్తాము. కానీ ఆ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు జెరాక్స్ మిషన్ లేవన్నమాట. ఏం చేశారు? ఇది వేద బ్రాహ్మణులు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కాపీ రాశారనమాట. కాపీ చేశారు. అది ఒరిజినల్ చూసి కాపీ చేశారనమాట, రాయడం మొదలుపెట్టారు. సో రాసిన తర్వాత ఈయన పట్టుకొని దక్షిణం నుంచి తూర్పు భాగానికి జగన్నాథపురి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆనందం ఫీల్ అయ్యాడనమాట. ఎంతో ఆనందం ఫీల్ అయ్యాడు. అరే నా చేతిలో బ్రహ్మ సంహిత ఉంది. బ్రహ్మ సంహితమైన సమానమైన సిద్ధాంతం లేదు, బ్రహ్మ సంహితకు మించిన శాస్త్రం లేదు. చైతన్య చరితామృతంలో మహాప్రభు చెప్తున్నారనమాట. ఏ మహిమ బ్రహ్మ సంహితలో! గోవింద మహిమ పరమ కరుణ. ఎలా పాడారు ఆయన? శృత రూపేణ ఒక్కొక్క శ్లోకంలో పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇమిడి పెట్టేశాడంట బ్రహ్మ. ఒక్కొక్క శ్లోకమే
ఒక్కొక్క శ్లోకంలో పెద్ద 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 మేధావులకి, పెద్ద పెద్ద ఆ, మునులు, కవులు, సిద్ధులకి అందని సిద్ధాంతాలు పెట్టేశాడు బ్రహ్మ సంహితలను. ఆ? అదే 2 శ్లోకాలు శ్రీల ప్రభుపాదుల వారు ఆ బ్రహ్మ సంహితలో తీసుకొని మన మందిరంలోని భగవంతుడి యొక్క శృంగారం అలంకరించినప్పుడు ఇది ప్రవేశపెట్టారు. చూడండి ఎంత పెద్ద చమత్కారం చేశాడు బ్రహ్మ. ఉం? బ్రహ్మ సంహితలో దుర్గ వర్ణన ఉంది, బ్రహ్మ సంహితలో గణేశ వర్ణన ఉంది, బ్రహ్మ సంహితలో గోలోక వర్ణన ఉంది. ఇలాంటి బ్రహ్మ సంహిత రచించాడనమాట. బ్రహ్మ 12 మహాజనుల్లో ఒకడు. ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా ఈ ధర్మము స్థాపితమయ్యింది. ఈ బ్రహ్మ సంహిత ఇలాంటివన్నీ. అంత మహానుడు బ్రహ్మ అంటే ఏంటనుకున్నారు మీరు? అంత మహానుడు కాకపోతే అంత పెద్ద సర్వీస్ జాబ్ కృష్ణుడు ఎందుకు అప్పచెప్తాడు? ఎంత పెద్ద సర్వీస్, ఈ సృష్టి బ్రహ్మాండాన్ని చూడడం అన్నమాట, మెయింటైన్ చేయడం, తర్వాత జీవుల్ని సృష్టించడం. టైం మీద గాలి వెళ్తుందా, టైం మీద భోజనం వెళ్తుందా, టైం మీద ఆక్సిజన్ వెళ్తుందా, ఎంత సిస్టమ్ చూడండి, టైం మీద భోజనం అరుగుతుందా, ఇవన్నీ క్రమ ఎలా తయారు చేశాడు బ్రహ్మ, డిజైన్ చేశాడు బాడీని. ఇలాంటి పెద్ద పెద్ద బ్రహ్మ సంహితలు ఇలాంటి ద్వారా ధర్మ నిర్మాణం జరిగిందనమాట. ఇలాంటి బ్రహ్మ మహాజనుల యొక్క చరిత్ర మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జీవితము అమృత తత్వం అయిపోతుంది, అమృతం ప్రాప్తించగలరు. ఇలాంటి అద్భుతమైన బ్రజధామంలో ఒక అద్భుతమైన లీల జరిగింది. అందులోనే బ్రహ్మ యొక్క ధర్మ యొక్క రహస్యము నిరూపణ చేశాడనమాట. అందులో 10, 14, 1వ శ్లోకము బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీల మీకు అందరికీ తెలుసును. బ్రహ్మగారు గోమాతల్ని, గోపబాలుని, దూడల్ని అపహరించి గోలోకంలో, అదే బ్రహ్మలోకంలో దాచి పెట్టాడనమాట. దాచిపెట్టి ఆయన ఇక్కడికి వస్తేవాడికి సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో లీల జరిగిద్ది అనమాట. తన స్వరూపం నుంచి విస్తరణ చేశాడనమాట. సేమ్ అదే గోమాతలు, అదే గోపబాలుడు, అన్నీ కూడా అవే యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు స్మరణ చేపిస్తున్నాను. ఒకనొకప్పుడు అందరూ కూడా రోజు బృందావనం వెళ్ళిపోతారనమాట. వీళ్ళు ఆవుల్ని, గోమాతల్ని, దూడల్ని తీసుకొని బృందావనం వేణు ఊదుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగే తన ఇంటి నుంచి క్యారేజ్ బాక్సులు, భోజనాలు కూడా తీసుకొని వెళ్ళేవారు అనమాట. అందరూ రకరకాల ఇంటి నుంచి వాళ్ళ అమ్మ ద్వారా వాళ్ళు తయారు చేసుకొని కృష్ణుడికి ఏది ఇష్టమో తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఒకరోజు మధుమంగళుడు టర్న్ వచ్చిందనమాట. మధుమంగళుడు వాళ్ళ అమ్మగారితో చెప్పారనమాట, అమ్మ ఈరోజు కన్నయ్యకి ఏం వండి పెడుతున్నావు, కన్నయ్యకి ఇష్టమైంది ఏంటిదైనా వండి పెడుతున్నావా అంటే, అప్పుడు మధుమంగళుడు యొక్క అమ్మ చెప్తుంది అనమాట, మధుమంగళ మన దగ్గర ఏముంది, మనం పేదవాళ్ళము, ఓ పని చెయ్యి, మన ఇంట్లో మజ్జిగ ఉంది, ఆ మజ్జిగ తీసుకొని వెళ్ళి భగవంతుడికి భోగం పెట్టు, కృష్ణుడికి భోగం పెట్టు అనగానే సరే అమ్మ అనుకొని మజ్జిగ బాటిల్లో తీసుకొని వెళ్ళాడనమాట. భోజనానికి సమయం అయింది. భోజనానికి సమయం అయినప్పుడు వీళ్ళందరూ క్యారేజీలు తన క్యారేజీలు అన్నీ ఓపెన్ చేశారు. మధుమంగళుడు ఏం చేశాడు, ఎండలో పెట్టిన మజ్జిగ ఏమవుతుంది, పులుపు వచ్చేస్తుంది అనమాట. ఎండలో మజ్జిగ పెడితే ఏమవుతుంది, పులుసుపోయిద్ది. మధుమంగళుడు ఏం చేశాడు, అరే కన్నయ్యకి ఇలాంటి పులుపు మజ్జిగ పెడితే ఆయనకి డైజెషన్ ప్రాబ్లం అయింది, ఈ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేసి ఏం చేశాడు, తన నోట్లో వేసుకున్నాడు అనమాట. ఎంత పులిసింది, ఏ విధంగా ఉందని చెక్ చేయడానికి తన నోట్లో వేసుకున్నాడు. ఇంతలో కృష్ణుడు చూశాడు, అరే మధుమంగళ్ ఏంటి దొంగతనంగా నోట్లో వేసుకొని తాగుతున్నావు అంటే, లేదు లేదు తాగట్లేదు, నేను పరీక్షిస్తున్నాను ఈ విధంగా మజ్జిగ పులిసిందా లేదు. అరే పులిసినా ఏ విధంగా అయినా నాకు ఇవ్వు, నేను ఇవ్వను, ఇది పులిసిపోయింది నేను ఇవ్వను అనేసి నోటుతో చెప్పట్లేదు, ఎందుకంటే నోట్లో మజ్జిగ ఉంది కదా, తల ఊపుతున్నాడు అనమాట.
అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? 2 పిడికిలు బిగించి తన బొగ్గ మీద గట్టిగా గుద్దితే ఆ నోటి ద్వారా మజ్జిగ వస్తే అది దోశల్లో పెట్టుకుని తాగేశాడు కృష్ణుడు. ఈ దృశ్యము బ్రహ్మగారు చూశాడనమాట. ఈయన కృష్ణుడా, ఈ పిల్లవాడు కృష్ణుడా, ఈ బాలకుడు కృష్ణుడా? దాన్నే అంటారు బ్రహ్మ విమోహన లీల. విమోహ చెందాడనమాట, మోహితుడైపోయాడు ఆయన చేష్టలకి. సరే, ఈయన భగవంతుడైతే నేను పరీక్షిస్తాను. ఏంటి? ఈ గోమాతల్ని గోపబాలుని అందరిని కూడా దాచిపెట్టేస్తాననేసి ఈ విధంగా చేశాడు అనమాట. చేసి ఎప్పుడైతే అపరిచి తన లోకం నుండి తిరిగి వస్తున్నాడో యాజ్ ఇట్ ఈస్గా గోమాతలు గోపబాలు ఉన్నారనమాట. అప్పుడు అర్థమైందనమాట, అరే రే రే ఎంత పెద్ద అపరాధం చేశానో. ఈయన సాధారణ పిల్లవాడు కాదు, సాక్షాత్తు భగవంతుడు. పర్వతం లాంటి బ్రహ్మ, చిన్న కృష్ణుడు ఆయన పాదాల దగ్గర పడిపోయాడు అనమాట. మీరు ఫోటో చూడొచ్చు. పర్వతం లాంటి చతుర్ముఖ బ్రహ్మ, కృష్ణుడంతా 6-7 సంవత్సరాలు అంతే. పర్వతం లాంటి బ్రహ్మ కృష్ణుడు పాదాల దగ్గర పదే పదే ఒక్కొక్క శ్లోకంకి పడుతున్నాడు. తర్వాత శ్లోకం అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి ప్రణామం చేస్తున్నాడు. 2వ శ్లోకంలో మళ్ళీ దండవత్ ప్రణామం, మళ్ళీ లేవడం, మళ్ళీ దండవత్ ప్రణామం, మళ్ళీ లేవడం. ఇలాగే 20 సార్లు స్తుతి చేశాడు. 20 సార్లు దండవతులు పడడము, లేవడం, పడడం, లేవడం, పడడం. ఎంత చూడండి, ఎంత అద్భుతం బ్రహ్మలో వినయం వచ్చేసిందో. ఈ శ్లోకం మనం ఈరోజు రసాస్వాదనం చేద్దాము. అద్భుతంగా ఉంటుంది. మీరు కేవలం విన్నారు ఈ శ్లోకము. ఇప్పుడు దీన్ని రస స్వాధీనం చేయండి. శ్రీమద్ భాగవతము 10:14-1. శ్రీ బ్రహ్మ వాచ నైమీడ్యతే బ్రవపుసే తడీందరాయ గుంజావసం సపిరిపి సన్ముఖాయ వన్యాస్రజే కవలవే త్రవిషానవేను లక్ష్మే శ్రియే మృదుపతే పశుపగ్జజాయ లక్ష్మా శ్రియే మృదుపతే పశుపగ్జజాయ. అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటి ఏం చెప్తున్నారు ఇక్కడ? నవమీడియా. నవమీడియా అంటే నమస్కారము. ప్రతిదీ కూడా ప్రారంభం ముందు నమస్కారము, సంస్కారం అన్నమాట. ఎక్కడెక్కడికైనా చూడండి, ఏ స్తుతిలో కూడా ఏదైనా సరే ముందు నమామీశ్వరం, నవమీడియా, ఏదైనా ఇలాగే ఉంటుందన్నమాట. నవమీడియా నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క శబ్దంలో కూడా ధర్మం ఇవిడి ఉంది ఈ శ్లోకాల్లోని. ధర్మము అనేది ప్రస్తుతం ఇక్కడే బయటపడింది అనమాట. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నాం కదా, ఈ ధర్మం ఇక్కడ చూసామన్నమాట. చూపించాడనమాట బ్రహ్మ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నవమి, మొట్టమొదట నమస్కారం చేస్తున్నారు. ఏ కృష్ణ, మీరు మాకు అన్నీ ఇచ్చారు. ఇది బ్రహ్మస్తుతి కాదు, మనదే అనుకోండి. మనమే చెప్తున్నాం, కృష్ణుడి పట్ల ప్రేయర్ చేస్తున్నాము. ఏ కృష్ణ, మీరు మాకు అన్నీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈ అందమైన దేహం, శరీరం ఇచ్చారు. ఇచ్చారా లేదా? మీకు భగవంతుడు శరీరం ఇచ్చాడా లేదా? ఎంత అందమైన శరీరం ఇచ్చాడు భగవంతుడు, చెప్పండి. అవుటి వాళ్ళం కాదు, గుడ్డి వాళ్ళం కాదు, చెవిటి వాళ్ళం కాదు. అన్ని కాళ్ళు, చేతులు, అన్ని సకల ఇంద్రియాలు కూడా అన్ని సక్రమంగా పని చేస్తున్నవి. ఎంత కృతజ్ఞత చూపించాలి భగవంతుడి పట్ల. అయినా మనం కృతహీనులం అయిపోతున్నాము భగవంతుడి పట్ల. ఇక్కడ అదే నవమి. ఏ కృష్ణ, నమస్కారం చేస్తున్నాను. ఏ భావంతో చేస్తున్నాడు నమస్కారము? భావన లోపల ఉంది, కృష్ణుడికి అర్థమైపోయింది. ఏ కృష్ణ, మీరు మాకు ఎన్నో ఇచ్చారు. అడక్కంటేనే ఇచ్చారు, అడిగి కాదు, అడక్కంటేనే. ఒక అమ్మ అడక్కంట బిడ్డకి ఎలాగైతే భోజనం ఇవన్నీ సౌకర్యాలు చూస్తుందో, అలాగే మీరు మా తండ్రిని, పరంపిత, పరబ్రహ్మ, పరమేశ్వర, మాకు అడక్కంటేనే అన్ని సౌకర్యాలు ఇచ్చావు. శరీరం ఇచ్చావు, గాలి ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, సమయం మీద భోజనం ఇచ్చావు, నిద్రపోయే సౌకర్యం ఇచ్చావు. కంటి రెప్ప పడితే కదా నిద్ర వస్తుంది.
ఆ నిద్ర పోవడానికి కంటి రెప్పు పడేటట్టుగా ఇవన్నీ ఇచ్చావు సౌకర్యాలు. బ్రహ్మ నమస్కారం చేస్తున్నాడు అనమాట ఈ విధంగా. ఎవరికి నమస్కారం చేస్తున్నాడు బ్రహ్మ? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాను, ఇడ్యతే నౌమి ఇడ్యతే. ఇడ్యతే అంటే ఏముంది అక్కడ? ఏముంది? పరమ పూజ్యనీయుడు. కృష్ణుడు ఎవరు? పరమ పూజ్యనీయుడు. భగవంతుడు ఎవరు? కృష్ణుడు పరమ పూజ్యనీయుడు అనమాట. ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారాలు పెడితే అవదు. పరమ పూజ్యనీయుడు భగవంతుడు నమస్కారం చేయాలి. తర్వాత ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులకి, గురువులకి, ప్రభుపాదులు లాంటి మహానులకి నమస్కారం చేయాలి. ఎందుకు? వాళ్ళు పూజ్యనీయులు. ఎప్పుడు కూడాను వాళ్ళు ఎప్పుడు పూజ్యనీయులు. ఇక్కడ గురువుకి నమస్కారం చేయట్లే, గురువుకి గురువు జగద్గురువు కృష్ణుడికి నమస్కారం చేస్తున్నాడు అనమాట. ఏమని? ఇడ్యతే పరమ పూజ్యనీయుడు. స్తుతి చెయ్యాలంటే కృష్ణుడికే చెయ్యాలి స్తుతి. శాస్త్రం చెప్తుంది అన్య ఎవరికి స్తుతి చెయ్యకూడదు. ఎందుకంటే ఆయనలో అనంత గుణాలు ఉన్నవి. ఇది బ్రహ్మ నిరూపిస్తున్నాడు. ఎందుకు కృష్ణుడికే స్తుతి చేయాలి? ఎందుకంటే ఆయనలో అనంత గుణాలు ఉన్నవి, ఎప్పుడు కూడా ఉంటావి, నశించవు అనంత గుణాలు. ఇది అనమాట. అందుకని మనము స్తుతి చేస్తాము. ఓకే, భగవంతుడి స్తుతి చేస్తాము, బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు, మనం కూడా చేస్తాము. మరి భగవంతుడి స్తుతి చేస్తున్నప్పుడు మన స్తుతి ద్వారా భగవంతుడు కీర్తింపబడతాడా? మనం కీర్తింపబడతామా? భగవంతుడే కీర్తింపబడతాడు కాదు, భగవంతుడు కీర్తింపబడడు. భగవంతుడి గుణాలు ఎలా ఉన్నావో అలాగే ఉన్నవి. ఇంకా మన స్తుతి ద్వారా ఇంకా కిందన పడిపోతాడు ఆయన. ఇది ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట. మన స్తుతి ద్వారా భగవంతుడు కీర్తింపబడ్డు. మనం భగవంతుడు కీర్తిస్తున్నాము దేనికి? మనం కీర్తించడానికి, మన ప్యూరిఫికేషన్, మన కీర్తించడానికి, మనం ప్యూరిటీ అవ్వడానికి, తర్వాత సమాజంలో కీర్తి పొందడానికి. ఇది ముఖ్య ఉద్దేశము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ప్రతిబింబం చూడడానికి మిర్రర్ దగ్గరికి, అద్దం దగ్గరికి వెళ్తున్నారా? గ్లాస్ దగ్గరికి రెడీ అవడానికి అద్దం దగ్గరికి వెళ్తున్నారా లేదా? వెళ్తారు. మరి రెడీ ఎవరు చేస్తున్నారు? అద్దానికి చేస్తున్నారు, ప్రతిబింబానికి. మీకు రెడీ చేసుకుంటున్నారా? మనకే రెడీ చేసుకుంటున్నాం. మీకు రెడీ చేసుకుంటే ప్రతిబింబం ఆటోమేటిక్గా అదే రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా అదే. భగవంతుని కీర్తించే అవసరం లేదు. మనము భగవంతుడు ఉన్నాడు, ఆయన కీర్తి ద్వారా ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. ఆయన కీర్తి నశించదు, ఆయన పూజ్యనీయుడు. ఈ స్తుతి చేస్తున్నాము మన కీర్తి పెరగడానికి. ఇది ప్రహ్లాదుడు 7వ స్కందంలో చెప్తున్నాడు అనమాట. ఇది మన కీర్తి ఈరోజు నేను భగవంతుడు స్తుతి చేస్తున్నాడు అనేక సంవత్సరాల నుంచి. మరి ఒక విధంగా చూసుకుంటే కీర్తి పెరిగినట్టుగా కాదు. భగవంతుడి కీర్తి పెరిగిందో నాది చెప్పండి. మీకు ప్రాక్టికల్గా నా మీదే ఉదాహరణ ఇచ్చుకున్నాను. ఎవరిది పెరిగింది చెప్పండి? మీది, మీ కీర్తి పెరిగింది బ్రో. ఇది ఇక్కడ చమత్కారము. ఇంట్లో కూర్చొని ఉండిద్దా? ఇక్కడ భగవంతుడికి మనమేం కీర్తిస్తాము? భగవంతుడికి కీర్తించే చాలా మంది వచ్చారు, పోయారు, అలసిపోయారు. మనం కీర్తించలేము. ఈ కీర్తి ద్వారా మనం ప్యూరిటీ అవుతాము. తర్వాత మనకి ముల్లోకల్లో ఖ్యాతి చెందిద్ది, మనకి గౌరవం. ఇది అన్నమాట బ్రహ్మగారు స్వామి, ఏ ప్రభు, నేను మిమ్మల్ని ఏం కీర్తిస్తాను? నేను ఒక తుచ్చ జీవుడిని. బ్రహ్మ తను చెప్తున్నాడు, ఈ అనంత కోటి సృష్టి జీవుల్లోనే నేను ఒక అల్ప జీవిని. అలాంటిది నేను మిమ్మల్ని ఎలా కీర్తించగలను? ఇది నా కీర్తి పెంచుకోవడానికి. నౌమీడ్యతే బ్రవపు తడింబరాయ. నౌమీడ్యతే, నేను నమస్కారం చేస్తున్నాను మా కీర్తి పెంచుకోవడానికి. ఇవన్నీ ఎలాగైతే మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్పాను. మనము రెడీ అవుతే మన ప్రతిబింబం రెడీ అయిపోతుంది. దానికి మేకప్ చేయవసరంలే. భగవంతుడికి కీర్తిస్తే మనం ఆటోమేటిక్గా కీర్తి అయిపోతుంది అన్నమాట.
ఇది అందుకే వాళ్ళని ఏమన్నారు, భగవంతుడిని పూజ్యనీయ. ఏ ప్రభు, మేము మలిన జీవులము, మేము మా పవిత్ర కొరకు మేము స్తుతి చేస్తున్నాము, నవమీడియతే, మేము అందుకనే నమస్కారం చేస్తున్నాము. తర్వాత భగవంతుడు ఎలా ఉంటాడు అని అడిగామనుకోండి, ఇక్కడ చెప్తున్నాడు అనమాట బ్రహ్మ. పాడండి మీరు కూడా. నౌమీడియతే బ్రవవఫు చడింబరాయ గుంజావసం సపరిపి చసన్ముఖాయ. ఇక్కడ ఏం చెప్తున్నారు? అబ్రా వపుసే, నల్లని మేఘములాగా ఉంటాడు కృష్ణుడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడా? నల్లని మేఘము. మేఘంలో ఎప్పుడైతే వర్షపు నీరు నిండిపోతుందో అప్పుడు మేఘం ఎలా ఉంటుంది? అదొక రకమైన నలుపుగా తయారవుతుంది. అది నల్లగా అనలేము, నలుపు రంగు అనలేము అనమాట. నీలి మేఘ అంటాం అనమాట దాన్ని. ఎందుకు? నీరు నిండిపోతుంది, ఆ నీరుతో కూడిన మేఘము ఘనశ్యామ అయిపోతుంది అన్నమాట, ఘన శ్యామ రంగుగా అయిపోతుంది. అందుకనే ఆయన నల్లని మేఘం వల్ల ఉన్నాడు అనమాట. ఎందుకు కృష్ణుడు ఆ రంగు ఎందుకు ఎంచుకున్నాడు? రంగుకు కూడా ప్రభావం ఉంది, చూసారా? ఎప్పుడే జీవితంలో విన్నారో లేదో. మీరు ఆ రంగు చీర కట్టండి, ఆ రంగు డ్రెస్సులు పురుషులు కానీ స్త్రీలు కానీ వేయండి, ఆ రంగు ప్రభావము, ఆ రంగు యొక్క గుణము మీ మీద పడుతుంది. మీరు ఎల్లో శారీ ధరించండి, ప్రేమకి చిహ్నం అన్నమాట ఇది. వైట్ ధరించండి, శాంతికి చిహ్నము. ఎరుపు ధరించండి, క్రోధానికి చిహ్నము. రంగుల్లో కూడా గుణ ప్రభావం ఉంటుంది, ఆ గుణ ప్రభావం మనలోకి వస్తుంది. తెలిసిందా? ఇవన్నీ చాలా మర్మ రహస్యాలు ఇవన్నీ. అందుకనే కృష్ణుడు ఏ రంగు ఎంచుకుంటాడు ఎప్పుడు? డ్రెస్ పీతాంబరమే కదా ప్రభు. ప్రేమ స్వరూపము, పీతాంబరం ప్రేమ స్వరూపం ఉందన్నమాట. పురుషులు ఏ డ్రెస్ వేసుకుంటారు? వైట్ వేసుకుంటారు, శాంతి స్వరూపము. సరే, ఈ రంగే ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆయన రసరాజు అన్నమాట. అన్ని రసాలకి భోక్త, అన్ని రసాలకి భోక్త. శాంతి, దాస్య, సాఖ్య, మాధుర్య, వాత్సల్య, ఎన్నైతే రసాలు ఉన్నావో అన్నిటికీ ఆయన భోక్త అన్నమాట. తర్వాత అన్ని రంగులు మిశ్రమ చేయండి, అన్ని రంగులు కలిపేయండి, అన్ని రంగులు ఒక డబ్బాలో వేసి లిక్విడ్ తయారు చేయండి. ఆ లిక్విడ్లో ఉన్న రంగు బ్రష్తో మీరు గోడ మీద డిజైన్ చేయండి. ఆ రంగు ఎలా ఉంటుంది? అబ్రవఫు, నల్లని మేఘంలా తయారవుతుంది అనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అన్ని రంగులు అందులో కలిసి ఉన్నాయి కాబట్టి అన్ని రసాలతో కూడిన కృష్ణుడు నేనే శ్రేష్టము. ఇక్కడ మనకి మెసేజ్ చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. అన్ని రసాలకి రసరాజు అనమాట, రసశేఖరుడు ఆయన. ఓకే, ఆయన దేహము నల్లని మేఘంలాగా ఉంది. అలాంటి నల్లని దేహంకి తడింబరాయ, పసుపు బట్టలు చుట్టుకున్నాడంట. దీని ఎలా ఉందంటే మెరుపు తీగ, నల్లని మేఘం, కారు మేఘంలో ఒకసారి చీకట్లో చూడండి, ఊహించుకోండి ఇవన్నీను. నల్లటి మేఘంలో కళ్ళు మూసుకొని ఊహించుకోండి. నల్లటి మేఘము చీకటి గమ్మే ఉంది, ఒక్కసారి మెరుపు వస్తుంది, భయంకరమైన. ఎలా ఉంటుంది? అలాగనమాట. నల్లటి మేఘం మధ్యన మెరుపు తీగ ఎలాగుంటుందో అలాగే ఆయన శరీరం, నల్ల శరీరం మీద ఈ పసుపు బట్టలు చుట్టుకొని ఉన్నాడంట. బ్రహ్మ ఎంత వర్ణిస్తున్నాడు చూడండి. గుంజా వసంత పరిపి చసన్ లసన్ముఖాయ. ఆయన వస్త్రాలు పసుపు. గుంజ వసంత పరిపిచ్చ, మెడలో 5 రంగులతో కూడిన వనమాల ధరించాడనమాట. ఈయన 5 రంగులతో 5 సువాసనలతో కూడిన వనమాల ధరించాడు. తర్వాత నెమలి పింఛం ధరించి ఇంకా శోభిల్లుతున్నాడు. వన్యే స్రజే కవలవే త్రవిశాన వేణు
చేతిలో అన్నపు ముద్ద ఉంది. చేతిలో ఏముంది ఆయన చేతిలోని? ఒక చేతిలో కొమ్ము బోర ఉంది, తర్వాత మురళి ఉంది. రెండో చేతిలో ఏముంది? వన్యస్రజే కవల వేత్ర విషాన వేణు. వన్యస్రజే అన్నపు ముద్ద కవర్ ఉందన్నమాట. అన్నపు ముద్ద ఉంది చేతిలోని. చేతిలో ఎందుకు అన్నపు ముద్ద ఉంది మీరు అడగవచ్చు. ఎందుకు ఉంది అన్నపు ముద్ద? అన్నం తినేటప్పుడు ఈ లీలలు ఎప్పుడు జరిగేవి? భోజన స్థలిలోనే కృష్ణ యొక్క టీము అందరూ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఈ లీల జరిగింది. అందుకనే అన్నపు ముద్ద అలాగే పట్టుకొని ఉండిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? తన భక్తుడి కోసము తను అన్నం తినకంట అలాగే నిలబడిపోయాడు కృష్ణుడు. అన్నపు ముద్ద మన చేతిలో ఉంటే మనం ఏం చేస్తాము? చీకట్లో కూడా గురి తప్పకుండా తినేస్తాము. అది కూడా ఇష్టమైన పదార్థం ఉంటే, బిర్యానీ, పన్నీర్ కూర, ఇలాంటి కీర్ అగేర వగేర ఏవైనా ఉంటే చీకట్లో కూడా గురి తప్పకుండా మనం తింటాము, మన కోసం తినేస్తాం. కానీ కృష్ణుడు తన భక్తుల కోసము అలాగ అన్నపు ముద్ద పట్టుకొని ఉండిపోయాడంట. ఇది కృష్ణుడి యొక్క స్వభావము. ఎక్కడ జీవుడి స్వభావము, ఎక్కడ ఈశ్వరుడి స్వభావము. ఇది బ్రహ్మ ఈరోజు గుర్తుకు తెచ్చుకొని స్తుతి చేస్తున్నాడు అనమాట. లక్ష్మశ్రీయే, మీ హృదయంలో లక్ష్మి చిహ్నం ఉంది. తర్వాత పశు పక్షజాయ. ఇలాంటి కృష్ణ మీరు నందకుమారుడైన మీరు కృష్ణ, మీకు పదే పదే మేము నమస్కారం చేస్తున్నాము. ఈ శ్లోకం యొక్క సారం అన్నమాట. చూడండి ఎంత పెద్ద స్తుతి. ఇలాంటి 1 కాదు 2 కాదు 20 స్తుతులు. ఇదే కాదు, బ్రహ్మ భాగవతంలో ఎంతైతే బ్రహ్మ స్తుతులు ఉన్నావో అన్య ఎవరివి కూడా లేవు. ఎక్కువగా బ్రహ్మ స్తుతులే ఉన్నాయి భాగవతంలో. బ్రహ్మ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇది ధర్మము. ఇక్కడ ధర్మం యొక్క రహస్యం బయటపడింది. ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం ఏదైతే చెప్పుకున్నామన్నా ఇక్కడ నిరూపించింది. ఇక 2వ శ్లోకంలోకి వెళ్దాం, టచ్ చేద్దాం కొద్దిగా. మీరు కేవలం ఆస్వాదించండి. ఇవన్నీ భాగవతం ఏంటి తెలిసిందా? గుర్తుంచుకోవడానికి ఇవన్నీ కాదు. మీరు కేవలం దూను మాడుతూ ఉండండి. అటు ఇటు మత్తు ఎక్కిపోయింది చూసారా? మత్తు. భౌతిక ప్రజలు మందు తాగి మత్తు ఎలాగైతే ఎక్కిపోతుందో అలాగే భాగవతం ద్వారా మీరు మత్తు ఎక్కిపోవాలి. అలా ఊగుతూ ఉండాలంట. మా గురువు మహారాజ్ చెప్తున్నారు. ఇలా ఊగుతూ ఉండాలన్నమాట. మత్తు అయిపోయింది వీళ్ళకి. ఎప్పుడైనా చూసారా రోడ్డు పైన వెళ్ళే వ్యక్తులు మత్తు అయిపోయిన వాళ్ళు ఎలా ఊగుతారు? చూసారా మాతాజీ ప్రభులు? ఎవరైనా చూసారా? చూసాం. ఎలా ఊగుతారు? పడుతూ లేస్తూ మత్తు ఊగుతూ ఉంటారు. అలాగే మీరు కూడా మత్తులు అయిపోవాలి, మదమస్తులు అయిపోవాలి. దేని ద్వారా? ఆ మత్తు ద్వారా కాదు, భాగవతం ద్వారా. భాగవతం మత్తు. ఇది ధ్రువుడు చెప్తాడు అనమాట ధ్రువ స్థితిలో. అద్భుతంగా ఉంటుంది ధ్రువ స్థుతి కూడా. తర్వాత 2వ శ్లోకంలో ఈ విధంగా బ్రహ్మగారు చెప్తున్నాడు అనమాట. అంతకుముందే కృష్ణుడు మాట్లాడాడంట బ్రహ్మతోని. ఏ బ్రహ్మ, కేవలం మొహం కోసమే వర్ణిస్తావా? నా రూపం వర్ణన చేస్తావా? ఇంకా నాకు ఏం కనిపించట్లేదు నీకు? ఈ శరీరంలో ఏ భాగం నీకు కనిపించట్లేదు అన్నాడు అనుకోండి కృష్ణుడు. అప్పుడు బ్రహ్మ మిగతావి ఇక్కడ స్తుతి చేస్తున్నాడు అన్నమాట. అస్యాపి దేవ వపుసో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూ సమస్య క్రోపి నిసేమహే త్వయ స్థితం మనాంతరేణ సాక్షాత్ వైవ కిమత సుఖానుభూతే. ఇప్పుడు ఇక ఏం చెప్తున్నారు? అస్యాప దేవ అని సంబోధన ఇస్తున్నాడు అనమాట బ్రహ్మ. ఇది ఒక సంబోధన. అంటే దేన్ని అంటారు సంబోధన? ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను అనుకోండి, శ్రీదేవి మాతాజీ, సురేష్ ప్రభు గారు, నీలిమ మాతాజీ. ఇది ఒక సంబోధన, స్పీట్ వాయిస్ సంబోధన అనమాట. అలాగే భగవంతుడి సంబోధన ఏ దేవదేవ, ఇది ఒక సంబోధన అనమాట, స్పీట్ వాయిస్. అస్యాపు దేవ అంటే ఏంటి? ముందు దీన్ని కూడా అర్థం చేసుకోండి. దేవ అంటే
స్వయం ప్రకాశం కలిగిన వాడు భగవంతుడు. భగవంతుడు ఎవరు? స్వయం ప్రకాశం కలిగిన వాడు, స్వయం సుందరుడు. ఇక మనం గుర్తు తెచ్చుకోండి, మనం స్వయం సుందరులమా? స్వయం ప్రకాశం ఉందా మళ్ళా? లేదు ప్రభు, ఏదో మేకప్ వేస్తే గానీ రాదు. మేకప్ వేస్తే గానీ మనము ప్రకాశవంతులం కావము. మేకప్ వేసుకోవాలి, 1-2 గంటలు రెడీ అవ్వాలి, తర్వాత వర్షం రాకపోతే పర్వాలేదు, వర్షం వచ్చిన తర్వాత అది కూడా పోయిద్ది. మనం సుందరం అవ్వడానికి, ప్రకాశవంతం అవ్వడానికి ఎంతో పరిశ్రమ చేయాలన్నమాట. ఇక్కడ భగవంతుడి కేసులు అలగలేదు. అస్యాపదేవ, స్వయం సుందరుడు, స్వయం ప్రకాశవంతుడు. తర్వాత ఆయన ఆభరణాలు వేస్తే ఆభరణాలు ప్రకాశవంతం అవుతావా, లేకపోతే ఆయన ప్రకాశవంతుడు అవుతాడా? ఆభరణాలే ఆయన ఆభరణాలు ధరిస్తే ఆయన ప్రకాశవంతం కాదు, ఆభరణాలు ప్రకాశవంతం అయిపోతావి. మన కేసులు అలా లేదు. మనం వస్త్రాలు కానీ ఆభరణాలు కాదు కదా, వస్త్రాలు కూడా అన్ని ఇప్పిస్తే కుక్కలు వెంబడబడతాయి మన వెనకతల. పిచ్చోడు వచ్చాడు అనుకొని కుక్కలు పరుగులు పిచ్చి కుక్కలు కూడా వెంబడిస్తాయి మనకి మన కేసులో. కానీ భగవంతుడి కేసులో అలా ఉండదు అన్నమాట. మనకి ఆభరణాలు మనం తొడిగినా, ఆభరణాలు వేసుకుంటేనే మనకి అందము. ఏదైనా వస్త్రాలు, సూటు బూటు నగలు వేసుకుంటే మనం అందము. భగవంతుడి కేసులో అలా ఉండదు. అందుకనే కదా సత్యవ్రత ముని ఆ శ్లోకం యొక్క చమత్కారము చెప్తున్నారు కదా. ఏంటిది అది? నమామీశ్వరం, పాడండి. సచ్చిదానంద రూపం లసత్ కుండలం గోకులే వ్రజమానం. లసత్ కుండలం ఏంటిది? లసత్ కుండలం. కుండలాలు, కృష్ణుడి చెవులో కుండలాలు ఉన్నాయి కదా, ఆ కుండలాలు కృష్ణుడి చెవులోకి వెళ్ళి మరింత శోభామయంగా పెరిగిపోయేవి. కృష్ణుడు కాదు శోభ, కుండలాలకి శోభ. మనము దామోదర లీలలో ఎంతో మనం విస్తారంగా చెప్పుకున్నాం అన్నమాట. కానీ మనకి కుండలాలు మనం పెట్టుకుంటే మనం శోభవింతులం అవుతాము. ఇదే మనకి జీవుడికి పరమాత్మకి తేడా అన్నమాట. కానీ మనమేమో మనకు మనమే అందం. మా గురువు మహారాజు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, భగవంతుడు ఒక్కడే సూరసుందరుడు, మిగతా వాళ్ళందరూ కూడా సుచుందరులు, సుంచిమూతి కలిగిన వాళ్ళు అనమాట. కానీ ఈ సుంచిమూతి కలిగిన వాళ్ళు మనమేమో సూరసుందరులు. నేనే దేవతల కన్నా అందగాడిని, ఆడవాళ్ళు అయితే అప్సరా, నేను మేనకాని, నేనే ఊర్వశిని, నేనే రంభనని ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మగవాళ్ళ నేను ఇంద్రుడిని, నేను చంద్రుడిని, నేను సూర్యుడిని, ఇక మగవాళ్ళు. ఇది మనస్థితి. ఇక్కడ కృష్ణుడి కేసులు అలా లేదు. అస్యాపి దేవ వపుసో మదనుగ్రహస్య. దీని నుంచి మనకేం అర్థమైంది? కృష్ణుడి మెడలో ఉన్నవి, కృష్ణుడి మెడలో వస్త్రాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నవి, దానికి వాల్యూ పెరిగింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటేనే మనకి వాల్యూ పెరుగుతుంది. కృష్ణుడిని విడిచి ఒంటరిగా ఉన్నామా, మన ఉన్న వాల్యూ కూడా డౌన్ అయిపోతుంది. దీని నుంచి మనం నేర్చుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా కృష్ణతో సంబంధం పెట్టుకోవాలి. కృష్ణ అంటే డైరెక్ట్ కృష్ణ ఇప్పుడు ఉన్నాడా? డైరెక్ట్ కృష్ణ ఉన్నాడు. ఎలాగా? హరినామం ద్వారా, శ్రీమద్ భాగవతం ద్వారా. భాగవతం ద్వారా సంబంధం పెట్టుకోవాలి, భగవంతుని నామం ద్వారా సంబంధం పెట్టుకుంటే మన వాల్యూ పెరుగుతుంది. లేదంటే మన వాల్యూ కూడా, ఉన్న వాల్యూ కూడా ఏదో కుత్తగత ఉంది కదా ఈ భౌతిక సమాజంలోని, అది కూడా డౌన్ అయిపోతుంది. వీధి కుక్కలు కూడా మనకి అడగడానికి రావు మనం పోయామంటే. అదే కృష్ణ భక్తుడు పోతే నలుగురు ఏడ్చే వాళ్ళు ఉంటారనమాట కృష్ణ భక్తులు. ఇది మన వాల్యూ. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. అస్యాపి దేవ వపుసో అదనుగ్రహస్య. వపు మత అనుగ్రహస్య. ఏ దేవదేవ, మీ స్వరూపం ఏదైతే ఉందో అది నా మీద కరుణతోనే చూపించావు.
వపు అంటే అస్యాపి దేవ, ఏ దేవదేవ వపు, మీ శరీరం ఏదైతే ఉందో మీ యొక్క సౌందర్యము, దేహ సౌందర్యం, ఈ లీలా స్వరూపము మద అనుగ్రహస్య, నా అనుగ్రహంతో నాకు అనుగ్రహం ఇవ్వడానికి ఈ లీలా స్వరూపం ధరించావు. చూడండి ఎంత పెద్ద విషయం బ్రహ్మ. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు కదా ఇందాడే చెప్పాను, మీరు మత్తు ఎక్కిద్ది, మీకు మత్తులో ఊగుతూ ఉంటారు మీరు అందరు కూడాను. మందు తాగి ఊగడం ఇది కాదు, భాగవతం అనే మత్తు ఒకసారి ఎక్కిందే ఇంకా జీవితంలో దిగదనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అమెరికా వాసులకి, వీళ్ళు మత్తు తాగారు, మద్యం సేవించారు, ఇదంతా గంట 2 గంటలు 3 గంటల్లో మళ్ళీ దిగిపోతుంది. కానీ ఒకే ఒక మత్తు తెచ్చాను భారతదేశం నుంచి, హరినామము భాగవతం. ఇది ఒకసారి పానం చేయండి, జీవితంలో దిగైనా దిగదు, మీరు దించాలనుకున్నా అది దిగదు అనమాట. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. అందుకనే భాగవతం అనే మత్తు ఎక్కించుకోవాలంట. ఒకవేళ మీరు ఎక్కించుకోవాలంటే అస్యాపి దేవ వపుసో మదనుగ్రహస్య, నా అనుగ్రహంతోనే నాకు అనుగ్రహం ఇవ్వడానికి మీరు ఈ స్వరూపము నా మీద కరుణతోనే చూపించావు. తర్వాత స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి, హే ప్రభు మీరు మీ భక్తుల కొరకు ఈ రూపం ధరిస్తారు. మీరు స్వతంత్రులు ప్రభు, స్వేచ్ఛ, మీరు మీ ఇచ్ఛానుసారంగా మీరు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు భక్తుల కోసము, ప్రహ్లాదుడి కోసం మీరు సింహమైనా అయిపోతారు, పందినైనా అయిపోతారు, తర్వాత చేపగానే అయిపోతారు. ఏ రూపమైనా మీ ఇచ్ఛానుసారంగా మీరు ధరిస్తారు. ఎందుకు? మీరు మీ భక్తుల కోసం అన్నమాట. మీ భక్తులను ఆనందం ఇవ్వడానికి మీరు ఏ రూపమైనా ధరిస్తారు. స్వేచ్ఛమయస్య, చూడండి, నతు భూత మయస్య కోపి, ఏ ప్రభు మీ భక్తుల కొరకు ఏ రూపమైనా ధరిస్తాడు. మనలో ఉందా ఏమైనా అలాంటిది? ఏమీ లేదు. భగవంతుడు స్వతంత్రుడు, మనము పరతంత్రులం అన్నమాట. భగవంతుడు స్వతంత్రుడు, స్వరాట్ అంటారు, అందుకని ఆయన్ని స్వరాట్ అంటారు అనమాట. స్వరాట్ అంటే స్వతంత్రుడు అనమాట, తన ఇచ్ఛానుసారంగా ఏదైనా చేస్తాడు. మనకి స్వతంత్రం లేదు, పరతంత్రం, మనకి ఇచ్ఛానుసారం ఏది కూడా చేయలేము కూడాను. ఇది భగవంతుడు అంటే. ఏ ప్రభు మీ శరీరం మాలాంటిది కాదు. తర్వాత ఏం చెప్తున్నారు? మీ శరీరము మాలాంటిది కాదు, మీ శరీరము ఒక విశేష రూపమైంది. మా శరీరము పంచమహాభూతాలతో తయారైంది. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, జలము, తర్వాత మలమూత్రాలు, కప్పు, పిత్తు, వాయువు. కానీ మీ శరీరం అలా కాదే. మీ శరీరం ఎలాంటిది? సచ్చిదానంద రూపం. భగవంతుడి శరీరం ఎలాంటిది? సచ్చిదానంద రూపము. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానమయము, ఆనందం అంటే ఆనంద స్వరూపము. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏదైతే ఆనందం ఉందో అంత ఒకటిగా చేస్తే, అది చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, తెల్లవారు లేసి తెరిచి చూడండి, అది ఒక మూర్తిమాన స్వరూపం అవుతుంది. ఆ స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడు, సచ్చిదానంద రూపాయ. మనది పంచమహాభూతాలతో తయారైన ఒక శరీరం అన్నమాట. ఇందులో చెడ్డది తప్ప ఒక్క మంచి తత్వం లేదు. ఒక్క మంచి తత్వం చూపించండి ఈ శరీరంలోని, ఒక్క మంచి తత్వం లేదన్నమాట. తర్వాత ఇలాంటి శరీరం, ఈ శరీరం సంపర్కంలో వచ్చింది, అది కూడా చెడిపోయింది. మీరు ఎంత మంచి భోజనం తినండి, చెడిపోతుంది. ఎంత మంచి ఖరీదైన వస్త్రాలు ధరించండి, చెడిపోతుంది. ఇలాంటిది ఈ శరీరం అన్నమాట. కానీ మనం ఇలాంటి శరీరాన్ని ప్రేమిస్తున్నాము. సచ్చిదానంద రూపమైన శరీరాన్ని వదిలి సచ్చిదానంద స్వరూపమైన కృష్ణుడి చిన్మయ తత్వాన్ని, ఆయన్ని ప్రేమించకుండా ఈ దేహాన్ని మనం ప్రేమిస్తున్నాము. మనం ఎంత అజ్ఞానంతో ఉన్నామో మనకి అర్థమవుతుంది అన్నమాట. నసే మహిత్వ వసితం మనస్తంతరేణ. భగవంతుడు తనలో తానే ఆనందంలో రమిస్తాడంట. మనము ఆనందం కోసం వెతుకుతున్నాం.
కానీ భగవంతుడు తనలో తానే ఆనందం అనుభూతి పొందుతాడంట. చూడండి, ఒక్కటి కూడా మ్యాచ్ అవుతుందా మనకి ఆయనకి? అవుతుందా? ఏమీ అవదు. అవ్వట్లేదు ప్రభు. కానీ మనం నేర్చుకోవాలి ఇవన్నీను. ఆనందం ఉంది మనలో కూడా. ఎక్కడుంది ఆనందం అనేది? లోపల ఉంది. అలాంటి లోపల ఉన్న ఆనందాన్ని విడిచి బయట ప్రయత్నం చేస్తున్నాము. బయట ప్రయత్నం చేస్తే బయట ఆనందం ఉండదు, బయట దుఃఖం తప్ప ఏమీ లేదు. ఎందుకు? ఈ దుఃఖంతో తయారైన సంసారం ఇది. ఈ జడ జగత్తు దేనితో తయారైంది? దుఃఖము. దుఃఖాలయం అశాశ్వతం. మాము పెత్తి పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖానికి ఆలయము, నిలయము సముద్రము. అలాంటి దుఃఖాలయంలో సుఖం ఎక్కడ వెతుకుతావు? ఆనందం అనేది నీ హృదయంలోనే ఉంది. ఇక్కడ భగవంతుడి కేసులో ఎలా ఉంది ఆనందము? తనలో తానే రమిస్తాడంట ఆనందం. కృష్ణుడు ఎప్పుడైనా టెన్షన్లో ఉండడం చూసారా మీరు? ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నాడా? ఎప్పుడైనా చూసారా? లేదు ప్రభు, చూడలేదు. ఇప్పుడు వచ్చి చూడలేరు కూడాను. అలాంటి చిత్రపటం గీరా బాబా అంటే గీయలేరు కూడాను. రవివర్మకు కూడా చెప్పిన, రవివర్మ టాప్ కదా చిత్రపటాలు గీయడంలోని ఆర్టిస్ట్, గీయలేడు. ఎందుకంటే చిత్రపటం లేదు, ఆయన ఎలా గీయగలడు? ఏవం ప్రసన్న మనసో శాస్త్రం చెప్తుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ ఆయన ఏంటి? పెద్ద యజమాని, పెద్ద ఓనరు. దేనికి? ఈ బ్రహ్మాండాలకి ఓనర్, యజమాని. మనం ఇల్లుని నడుపుతున్నాం, ఇంటికి ఓనర్ము. అయినా సరే మనకి ఎంత టెన్షన్? ఈ టెన్షన్ ఎక్కడి నుండి వస్తుంది? బాహ్యం నుండి వస్తుంది. అదే లోపల నుండి తీసుకుంటే టెన్షన్ కాదు, ప్రశాంతత, ఆనందం వస్తుంది. లోపల పరమాత్ముడు ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట బ్రహ్మ. విషయ మహిత్వ వసితం. సాక్షాత్ వైవ కిము తత్వ సుఖ అనుభూతే. ఏ ప్రభు, నేను మీకు భక్తిమై ప్రణామలే చెయ్యగలను. వినయంతో చెప్తున్నారు చూడండి. భగవంతుడికి ఏం చేయగలం మనం? చెప్పండి, ఏం ఇవ్వగలరా మీరు? ఇవ్వగలరా మీరు? ఏమి ఇవ్వలేం. ఏమీ ఇవ్వలేరు. మీరు అనుకోమాకండి నేను ఇచ్చాను, అది డొనేట్ చేశాను, అది చేశాను, ఇచ్చాను. ఏమీ ఇవ్వలేరు. ఏమీ లేదు మీ దగ్గర. సమస్తం ప్రకృతి సంపద. మరి ప్రకృతి భగవంతుడి యొక్క భార్య. కేవలము ఒకటి ఇవ్వగలరు, భావంతోని, ప్రేమతోని. సాక్షాత్ వైకి ముత్క సుఖ అనుభూతేన. మీరు కేవలము ప్రణామాలు చేయగలరు అంతే, వినయంతోని. దండవత్ ప్రణామాలు. స్త్రీలైతే పంచాంగ ప్రణామాలు, పురుషులైతే అష్టాంగ దండవత్ ప్రణామాలు. ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. ఏ ప్రభు, నేను నీకు భక్తిమయ ప్రణామాలు చేయగలను. నీ గురించి మాకు ఎక్కువగా తెలియదు, తెలుసుకొని అవసరం కూడా లేదు మాకు. ఏం తెలుసుకుంటారు కృష్ణుడి కోసము? ఎంతమంది అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చెందారో వాళ్ళందరూ మోహితులైపోయారు. బ్రహ్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సృష్టి మొట్టమొదటి జీవి మోహితుడైపోయాడు. బ్రహ్మ విమోహన లీలలు. శివుడు మోహితుడైపోయాడు. మందర సముద్ర మాతంలో మోహిని యొక్క రూపం చూసి మోహితుడైపోయాడు. ఇంద్ర, చంద్ర అందరూ కూడా మోహితులైపోయారు. భగవంతుడిని తెలుసుకోవడానికి, ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు భగవంతుడి కోసం. ఏది చదివామో, ఏది విన్నామో దానిలో ఆనందం అనిపించడమే. ఇది ప్రేమ అనిపించడం, ప్రేమించడమే కృష్ణుడు. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఏమి ఇంకా? ఆయనకి ఆవల ఇవల లేదు. సముద్రం లాంటి వాడు కృష్ణుడు. దాన్ని కొలత వేయడానికి వెళ్తే మునిగి చనిపోతాం, మనము చస్తాము. అందుకని కేవలము సముద్రాన్ని చూసి నమస్కారం చేయడం, సముద్రం లాంటి కృష్ణుని చూసి ఆయనకి నమస్కారం చేయడమే. అందుకని మొట్టమొదట్లోనైనా నమస్కారంతోనే సంస్కారం మొదలు పెట్టాడనమాట. నౌమీడ్యతే బ్రవపుతే తడింబరాయ. నమస్కారం చేయడమే. ఏ కృష్ణ, మేము ఇంకా ఎక్కువ జ్ఞానం పొందాలనుకోవట్లేదు, కేవలము భక్తిమయ ప్రణామాలు చేస్తున్నాము. మేము కేవలం మిమ్మల్ని ప్రేమించడానికి మాత్రమే.
ఇంకేమీ అవసరంలే, మేము మిమ్మల్ని ప్రేమిస్తాము, ప్రేమిస్తూనే ఉంటాము. ఈ జీవితం దొరికింది, ఈ బ్రహ్మ బతికి ఉన్నాడు మీ ప్రేమ కోసమే. మిమ్మల్ని ప్రేమించడానికే నేను 100 సంవత్సరాలు బతుకుతాను, అంతేగాని జ్ఞానం సంపాదించుకోవడానికి. ఇప్పుడు నేను భాగవతం మీరు చెప్పుతున్నాను, ఇది మీరు కూర్చున్నారు దేనికి? ప్రేమ సంపాదించుకోవడానికే జ్ఞానమా? చెప్పండి, 1 wordలో చెప్పండి సమాధానం. ఎవరు 1 wordలో చెప్పండి, ప్రేమ కోసమా జ్ఞానం కోసమా? ఇది ప్రేమ. yes, ప్రేమ కోసం అవ్వాలి, జ్ఞానం కోసం ఎప్పుడు అనమాకండి. ఎప్పుడు కూడా జ్ఞానం పెద్ద విశేషం కాదు, ప్రేమ విశేషము. అదే భక్తి అంటారు. ప్రేమకి 2వ భాషలోనే భక్తి అంటారు. ఇదే దీన్ని టాప్ లెవెల్ భక్తి అంటారు. ప్రేమే టాప్ లెవెల్ భక్తి అంటారు అనమాట. ఇక భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం రావడానికి ఆలస్యం అవదు. భక్తి ఎక్కడైతే ఉంటుందో హృదయంలోనే భగవంతుడే వరం ఇచ్చాడు, అక్కడ జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. వీళ్ళిద్దరు సంతానము. సో భక్తి అంటే ప్రేమ, ప్రేమ అంటేనే భక్తి, భక్తి అంటేనే ప్రేమ. ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారు? హే కృష్ణ, హే ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తూ ప్రేమిస్తూ చచ్చిపోతాను. ప్రేమ మాత్రం వేడవును నేను. జీవితాంతరం ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎంత పిడుగొచ్చి పడిపోయినా నేను ప్రేమిస్తాను. ఈ జ్ఞానం కోసం నేను ప్రయత్నం చేయను. తర్వాత శ్లోకంలో, 3వ శ్లోకంలో రేపు చర్చించుకుందాం. అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం, సారం చాలా బాగుంటుంది. ఈ బ్రహ్మస్తుతి 3వ శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడ చెప్తా జ్ఞానమయము అక్కడ నిరూపించాడనమాట. ధర్మం అంటే ఏంటి? ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు కదా, ఇక్కడ ధర్మం చూపించాడనమాట. ఈ ధర్మమయ జ్ఞానమే భగవంతుడు బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ ధర్మమయము ఇక్కడ చూపించాడు. ఆయన 12 మంది మహాజనులో శ్రేష్ఠుడు, అగ్రజుడు అయ్యాడు, స్వయంభు. ఓకే, హరే కృష్ణ.